ఉంది, చెమటలు పడుతున్నాయట, భయపడిపోతున్నారట. ప్రజలందరూ కూడా వర్మ జగన్మోహన్ వర్మ రెడ్డి గారు గారు వర్మ కావాలని గారు చూస్తున్నారట. వర్మ గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఉమ్, ఇప్పుడు ప్రా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతున్నాము, ప్రాణహాని ఉంది. అయితే నిజమే అండి. ఎలా నిజమో నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఎంతమంది ప్రాణాలు తీస్తారో అని మాకు భయం వేస్తుంది. వాస్తవానికి భయం వేస్తుంది. అలానే ప్రాణహాని ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ప్రజలకు ప్రాణహాని ఉంది. మొన్న ఆయన ఒక పరామర్శకు వెళ్తూ ముగ్గురు చంపేశాడు. భయం లేదు. భలే ఉన్నారు మీరు కూడా. ఏంటండి మీరు భయపడుతున్నారని? భయమేనండి. ప్రజల ప్రాణాలండి, ప్రజల ప్రాణాలు అవి. అలా వదిలేయమంటారా? ఏదన్నా రూల్ పెడితే ఆ రూల్ ఫాలో అవరు వారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రాంతానికి ఆయన, ఒక కాన్స్టిట్యున్సీకి ఆయన ఎమ్మెల్యే. జోష్నా గారు వినిపిస్తుందా? జరగట్లేదు. నాకేం రూల్ సెట్ చేశారు, ఏం రూల్ సెట్ చేయలేదు. పోలీసులు ఏదన్నా మనకి ఏమంటారు అని అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ని మనం ఫాలో అవ్వాలి. ఇవన్నీ తెలవాలా వద్దా? గుడ్డెదు చేయబడ్డట్టు నేను వెళ్ళిపోతానండి అంటే పోనీ ఇవాళ జరిగింది ఏంటండి? నేను ఈ మాట మాట్లాడకూడదు. కానీ వర్మ గారు, నిజంగా మీరు రైతు సమస్యల పట్ల గనక మీకు చిత్తశుద్ధి ఉండుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేటువంటి ప్రశ్న నేను ముందరగా అడగాలి. దాంతో పాటుగా ఇవాళ ఇందాక మీరు ప్రెస్ మీట్ చూసుంటారు వర్మ గారు. క్లియర్ గా వీళ్ళు ఏం చేశారు, ఎక్కడి నుంచి జగన్ గారి వెహికల్ వచ్చింది, ఎక్కడి నుంచి మామిడిపళ్ళకు సంబంధించినటువంటి వెహికల్స్ వచ్చాయి, ఎవరి తోటల్లోంచి బయటకు వచ్చాయి తెలీదా ఎవరికి? నా డౌట్ ఏంటంటే, నా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే. అయ్యా, మీరు 5 ట్రాక్టర్లు తెప్పించారు మీ పబ్లిసిటీ స్టంట్ కోసం. 5 ట్రాక్టర్లు తెప్పించారు. డబ్బులు ఇచ్చారా? 5 ట్రాక్టర్లు సప్లై చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? అది కదా ఇవాళ. ఇంకో విషయం నాకు అర్థం కాని ఏంటంటే, ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఆ రైతులకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసి, ఈవెన్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కూడా కలవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని సమన్వయంతో ఒక సొల్యూషన్ తీసుకొచ్చాయి. మొత్తం అయిన తర్వాత ఇవాళ నేను వస్తా అంటే అట్లా. సో ఆయనకి థ్రెట్ ఉందండి కదండి. వినిపిస్తుందా జోష్నా గారు? మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా జోష్నా గారు? రైట్, ఓకే. సాంబశివరావు గారు నమస్తే అండి. నమస్కారం గారు. సార్, ఈరోజు చిత్తూరు పడిగారు. జోష్నా గారు మీ సిగ్నల్ ఒకసారి చెక్ చేసుకోరా, నేను వస్తాను. మళ్ళీ దీనికి ఫ్రీజ్ అవుతుంది. సాంబశివరావు గారు. సార్ ఏంటి చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి గారి పడిగట్టిన జనాలు వస్తున్నారట, వాళ్ళ కార్యకర్తని లాఠీచార్జ్ చేశారట, రక్తాలు కారుతుంటే అతను పరామర్శించారు. ఆయన కిందకి దిగుదామని వెళ్తుంటే ఒక ఎస్పీ దిగనీయకుండా ఆయన అడ్డుకుని మళ్ళీ లోపల పెట్టారట. సో వైసీపీ నాయకులందరూ కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ సీఎంకి మీరు ఇచ్చేది ఇదా అని. వర్మ గారు, మీకు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, జూపూడి గారికి, అలాగే డాక్టర్ జ్యోత్స్న గారికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా నమస్కారం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్యానల్ మెంబర్స్ అందరికీ, మనం ఫీల్డ్లో ఏం లేము, మన చుట్టూ ఎవరు కర్రలు పట్టుకుని లేరు, మనం ప్రశాంతంగా విషయాన్ని అర్థం చేసుకుని అనలైజ్ చేస్తే సరిపోదు. భాష కూడా చాలా ఇంపార్టెంట్. దురదృష్టం ఏంటంటే, మన రాష్ట్రంలో రాజకీయాల్ని ఒక యుద్ధ వాతావరణంలో ఏదో కొట్టుకుంటున్నట్టు, తిట్టుకుంటున్నట్టు, ఒకళ్ళనొకళ్ళు చంపబోతున్నట్టు, ఒకళ్ళనొకళ్ళు ఇన్సల్ట్ చేసుకుంటున్నట్టు,